ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సాయంత్రం 6 గంటలు. కర్మన్ ఘాట్ దగ్గర ఉన్న డేరాల్లో ఒక డేరాలో ఉన్న 7-8 పంజరాల్లో చిలుకలు నవ్వుకుంటున్నాయి. ఈరోజు నువ్వు చంపాపేటకెళ్ళావు కదే, ఏంటి విశేషాలు? అంది ఉప్పలికి వెళ్ళొచ్చిన చిలుక. అది కిసుక్కున నవ్వింది. జోస్యం చెప్పు, తర్వాత డబ్బులిస్తానన్నాడు. సుధాకర్ కార్డులన్నీ వరుసగా పరిచి పంజరం డోర్ తీశాడు. రామ్మా చిలకమ్మా, ఈ అబ్బాయి జాతకం చెప్పేయడానికి బయటికి రామ్మా అని పిలిచాడు. ఆ పిలుపులోని మర్మం అర్థమై నేను బయటకెళ్ళలేదు. సుధాకర్ ఎన్నిసార్లు పిలిచినా నేను బయటకెళ్ళలేదు. డబ్బులు పెట్టందే చిలుక రానంటుంది అని చెప్పాడు. దీనమ్మ, ఇవి కూడా కమర్షియల్ అయిపోయాయి అంటూ వాడు నన్ను తిడుతూ 5 రూపాయల బిల్ల తీసి కార్డులపై విసురుగా పడేశాడు. నాకు కోపం వచ్చింది. చకచకా వెళ్ళి ఓ కార్డుని ముక్కుతో తీసి పడేసి వచ్చాను. కార్డులోంచి గుర్రం బొమ్మ వచ్చింది. సుధాకర్ వాడికి జాతకం చెప్పడం మొదలుపెట్టాడు. నీది గొప్ప జీవితం, నీ చుట్టూ వందలాది మంది తిరుగుతుంటారు. ఎంత గొప్ప వ్యక్తి అయినా నీ పిలుపు కోసం ఎదురుచూస్తాడు. నీ చుట్టూ ఉన్న బలగమంతా నువ్వు చూపిన దారిలోనే నడుస్తారు. అంతటి సామర్థ్యం నీకుంది. రోజు వేలాది మందిని శాసించే స్థాయికి నువ్వు ఎదుగుతావు అని చెప్పాడు. వాడు గాల్లో తేలిపోయాడు. హైటెక్ సిటీకి అధిపతి అయిపోయినంత విర్రవీగాడు. అంబానీలా మొహం వెలిగిపోయింది. బిల్గేట్స్ డిన్నర్కు పిలిచినట్లు కలగన్నాడు. కాని వాడు ఇంటికెళ్లేసరికి వానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది అని మళ్లీ కిసుక్కున నవ్వింది చెంపాపేట చిలుక. మిగతా చిలుకలు కిలకిలా నవ్వాయి. ఒక్క చిలుక మాత్రం నవ్వలేదు. నువ్వేంటే, ఈరోజు నెక్లెస్ రోడ్కెళ్ళావు కదా, అక్కడ లవర్స్ ఎలా ఉన్నారు? కవ్వింపుగా అడిగింది ఒక చిలుక ముభావంగా ఉన్న మరో చిలుకను చూసి. అది కొంచెం గుర్రుగా చూసింది. ఆ చిలుక 2 నెలల కిందే సిటీకి వచ్చింది. జోషి పెద్ద కొడుకు పెండ్లిలా పెద్ద కట్నం కింద ఆ చిలుకనిచ్చారు అత్తింటి వాళ్ళు. అదేంటే, ప్రేమికుల జాతకాలు చెప్పలేదా? నిరాశగా ఉన్నావు? లేక వాళ్ళని చూస్తే నీకు జెలసీ పుట్టిందా? నవ్వుతూ అడిగింది మరో చిలుక. నెక్లెస్ రోడ్ చిలుక కోపంగా చూసింది. దానిలో ఇంకా బెరుకు తగ్గలేదు. జెలసా పాడా? ఏ జంటలోనూ నిజాయితీ లేదు. బాయ్ ఫ్రెండ్ జాతకం చూపించుకుంటుంటే గర్ల్ ఫ్రెండ్కి మరొకడి దగ్గర్నుంచి ఫోనొస్తుంది. ఒకడైతే తన లవర్ పక్కకెళ్ళగానే దీన్ని వదిలించుకునే తాయెత్తు ఉందా అని అడిగాడు. ఇక్కడికంటే మా పల్లెటూరే నయం, ఇక్కడంతా బోగస్, మన జాతి ప్రేమికుల్లాగే అంది సీరియస్గా. బోగస్సా? మన జాతి ప్రేమికుల్లానా? అదేంటి? అయోమయంగా అడిగింది చందానగర్ చిలుక. మిగతా చిలుకలు కూడా నెక్లెస్ రోడ్ చిలుకను విచిత్రంగా చూశాయి. కాదా, చిలుకా గోరింక లవర్స్ అంటారు. అసలు మనం గోరింకతో ఎప్పుడైనా కనబడతామా? బోగస్ లవ్ కాకపోతే? నిలదీసినట్టు అడిగింది నెక్లెస్ రోడ్ చిలుక. అవన్నీ కవులు పుట్టించిన సంబంధాలు, వాటిని పట్టించుకోవద్దు, ఎల్బీ నగర్ చిలుక నవ్వుతూ చెప్పింది. అవునవును, చిలుకలన్నీ నవ్వాయి. నువ్వు అసెంబ్లీ దగ్గరికెళ్ళావు కదా, ఏంటి శాసనసభ దగ్గరి ముచ్చట్లు? కుతూహలంగా అడిగింది ఎల్బీ నగర్ చిలుక. అసెంబ్లీ చిలుక అన్నింటికన్నా వయసులో పెద్దది. ఎప్పుడూ గంభీరంగా ఉంటుంది. ఆ కుటుంబ పెద్ద. జోషి చిలుకాది. జీవితంలో ఎన్నో వేల జాతక కార్డుల్ని తీసింది. ఎంతోమందిని చూసింది. బయట ప్రపంచంలో ఉన్న బందీలుగా కనిపించేవారు, బానిసలుగా కనిపించేవారు, కలలుగనివారు, కల్లలైనవారు, ప్రేమికులు, నాయకులు, హంతకులు, మోసగాళ్ళు, మంచివాళ్ళు, ఇలా మనుషుల్లో అన్ని రకాల వాళ్ళని చూసింది ఆ చిలుక. బతుకుమీది తీపితో, భవిష్యత్తు మీద ఆశతో, తన వైపు, తను తీసే కార్డు వైపు ఆందోళన, ఆసక్తి కలగలిపి చూసేవాళ్ళు, ఒకసారి మంచి జాతకం రాకపోతే నమ్మక మరోసారి డబ్బులు పెట్టేవాళ్ళు, తాళపత్ర గ్రంథాలు విప్పి చెప్పమనేవాళ్ళు, ఇలా ఎంతోమందిని చూసింది. ఈరోజు జోషి దగ్గరికి ఒక దురదృష్టవంతుడొచ్చాడు. పెరిగిన గడ్డం, మాసిన గుడ్డలు, అయినా ముఖంలో ఏదో తేజస్సు, మేధస్సుతో వచ్చే తేజస్సు. బాగా నలిగిపోయినట్టున్నాడు. 10 రూపాయల నోటు ఇచ్చి జాతకం చెప్పమన్నాడు. అతడు జీవితం పట్ల విరక్తిగా ఉన్నాడని జోసి పసిగట్టాడు. నాక్కూడా ఏదోలా అనిపించింది. నేను బంగారు భవిష్యత్తు చెప్పే కార్డుని కావాలనే తీశాను. జోషి కూడా ఆశాజనకంగా చెప్పాడు.
అతడు పేలవంగా నవ్వి వెళ్ళిపోయాడు. కానీ ఈరోజు సాయంత్రం టీవీల్లో రైలు పట్టాల మీద అతడి శవాన్ని చూపించారు అంది ఆ చిలుక. అన్ని చిలుకలు మౌనంగా ఉండిపోయాయి. గుండెల్లోనే చీకటి పడుతున్నట్టు బాధగా మూలిగి ఒదిగి ముడుచుకు పడుకున్నాయి. మిట్ట మధ్యాహ్నమవుతోంది. ఎండ బాగా ఉంది. 3 రంగుల పంచె భుజానికి చుట్టుకొని గొడుగు కింద కూర్చున్నాడు జోషి. రంగు వెలిసిన గొడుగు అక్కడక్కడా చిల్లులు పడింది. పెద్ద చిలుకకు కూడా దిగులుగా ఉంది. ఈరోజు ఇద్దరే జాతకం చూయించుకున్నారు. 20 రూపాయలు. జాతకంతో పాటు గవ్వలేయించుకునేవారు దొరికితే రోజూ 150 నుంచి 200 వరకు దొరికేవి. అప్పుడప్పుడు ఇంతే. ఆ రోజు జోషి జాతకం బావుండదేమో. దారింట వెళ్తున్న వాళ్ళని జోషి ఆశగా చూస్తున్నాడు. పెద్ద చిలుక కూడా పంజరంలోంచి అరుస్తోంది. అయినా ఉరుకులు పరుగుల నగరంలో తమ ఉనికిని గుర్తించేవాళ్లే తగ్గిపోతున్నారు. జోషికి కొంత దూరంలో చిన్న కొడుకు రమేష్, జోషి అన్నయ్య కూర్చున్నారు. రమేష్ అయితే జాతకం చెబుతాం, చిలక జోస్యం చెబుతాం అంటూ వచ్చిపోయేవాళ్ళని చూస్తూ కేకలు పెడుతున్నాడు. జాతకం చెప్పించుకోండి సార్ అంటూ కొందరి వెంటపడుతున్నాడు. వేగంగా నడుస్తున్న ఒకరిద్దరైతే చిరాగ్గా వాణ్ణి విదిలించుకొని వెళ్లారు. ఈలోగా జోషి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. నల్లగా, లావుగా, ఎత్తుగా ఉన్నాడు. జాతకం చెబితే ఎంత అని అడిగాడు. 10 రూపాయలు సార్, కూర్చోండి అన్నాడు జోషి. ఆ వ్యక్తి కూర్చొని పర్సులోంచి 10 రూపాయల నోటు తీసి పరిచి ఉన్న కార్డుల మీద పెట్టాడు. జోషి అతడి కుడి చేతిని తన చేతుల్లోకి తీసుకొని నిమిషం పాటు చేతిలోని గీతల్ని చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. హస్తరేఖ మంచిగున్నది. అవును, గీత మంచిగున్నది. ధనబలం మంచిగున్నది. దైవబలం మంచిగున్నది. బాయిగండం దప్పింది. బండిగండం దప్పింది. నీటిగండం దప్పింది. నిప్పుగండము దప్పింది. మంగళవారన్నాడు పోట్లాటకెళ్లకు. బేస్తవారన్నాడు పయనమెళ్లకు. కులసోపతి ఐరాదు బిడ్డ, నల్లబట్ట గలిసిరాదు. నువ్వు అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతున్నాయి. కానీ నిన్ను 2 చిక్కుల్లో పెడుతున్నాయి. ఎదురుబొట్లవాడు అడ్డమొస్తున్నాడు. అడ్డమొచ్చినవాడు ఎదురుబొట్లకెళ్తున్నాడు. ఒక్కటి మాత్రం నిజం, నీకు ముందు ముందు గండమున్నది. అది చెప్పాలంటే గవ్వలెయ్యాలే. గవ్వలెయ్యాలంటే మాత్రం 150 రూపాయలైతాయి. గవ్వలెయ్యమంటావా లేదా? గవ్వలేసిన తర్వాత జరగబోయేది నా నోటితో చెప్పబిడ్డా. నీ నొసటి రాతలో ఏమున్నదో మా చిలక బయటకొచ్చి చెప్తది అన్నాడు. ఆ వ్యక్తి పర్సులోంచి 100 నోటు, 50 నోటు తీసి కార్డుల మీద పెట్టాడు. బేరం చేయకుండానే డబ్బులిచ్చినందుకు జోషికి ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. సంచిలోంచి 4 గవ్వల్ని తీసి పిడికిట్లో మూసి నుదిటి దగ్గర పెట్టుకొని ఇష్టదైవాన్ని ప్రార్థించి నేల మీద గుమ్మరించాడు. గవ్వల్లో 3 బోర్లా పడగా ఒకటి వెల్లకిలా పడింది. గండం సుడిగాలి లెక్క ముంచుకొస్తున్నది బిడ్డా. గట్టెక్కే యోగం కూడా మా చిలుక చెప్తది అంటూ జోషి పంజరం తలుపు తీసి అయ్యగారి అదృష్టజాతకం చెప్దువుగాని రా అని పిలిచాడు. మామూలుగా జోషి అలా పిలవగానే హుందాగా నడుచుకుంటూ బయటకు వచ్చేదే. కానీ అతన్ని చూస్తే ఏదో అనుమానం వస్తోంది. మనసు కీడు పలికింది. చిలుక బయటికి రాలేదు. అయ్యగారు డబ్బులిచ్చారు, జాతకపత్రం తీయడానికి బయటకు రా అని మళ్లీ పిలిచాడు. చిలుక అతడివైపు అనుమానంగా చూస్తూ అరుస్తోంది. అతడు మరో 10 రూపాయలు తీసి కాడు మీద పెట్టాడు. అయినా చిలుక పంజరంలోనే ఉండిపోయింది. మోచీ, రామ్మా మొదట్లో పెట్టుకున్న ముద్దు పేరుతో పిలిచాడు. అయినా అది రాలేదు. రాను 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 అంటూ అరిచింది. చిలుకమ్మా బయటికి రా! జోషి హూంకరించాడు. చిలుక భయపడిపోయింది. అడుగులో అడిగేసుకుంటూ బయటకొచ్చింది. చిలుక బయటికి రావడంతోనే ఆ వ్యక్తి దాన్ని గబుక్కున పట్టుకున్నాడు. అది చూసి జోషి హతాశుడయ్యాడు. అప్పుడా వ్యక్తి తను పెట్టిన 170 రూపాయలు చప్పున తీసుకుని జేబులో వేసుకున్నాడు. అప్పుడే రోడ్డు పక్కగా వేగంగా వచ్చి ఆగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ జీబు. అందులోంచి 4-5 హడావిడిగా దిగారు. ఆ దృశ్యం చూసిన రమేషు, జోషి అన్నయ్య పంజరాన్ని అందుకొని వేగంగా పరుగులు తీశారు. వెనుకగా వచ్చిన మరో జీపు యూటర్న్ తీసుకొని వారిని వెంబడించింది. జోషి దగ్గరగా వచ్చిన ఫారెస్ట్ పోలీసులు, నీ చిలుకను జప్తు చేస్తున్నాం, వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ కింద అన్నారు. వాళ్ళన్నది జోషికి అర్థం కాలేదు. వాళ్ళు చిలుకను పట్టుకెళ్తుంటే కాళ్ళా వేళ్లా పడ్డాడు. మేం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళనరా, పక్షుల్ని జంతువుల్ని బంధించడం నేరమని, వాటిని జప్తు చేయాలని గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి.
సిటీలో ఇంకా వెతుకుతున్నాం. జోషి ఆందోళన చూసి ఒక కానిస్టేబుల్ చెప్పాడు. అయ్యా, అది నా ప్రాణం, మా బతుకు తెరువు. దాన్ని పట్టుకుపోడేందయ్యా? ఎన్నో ఏండ్ల నుంచి చిలుక జోస్యం చెప్పుకుంటూనే బతుకుతున్నాం. నా చిలుకని నాకియ్యుండ్రయ్యా. జోషి బతిమాలుతూ వాళ్ళకడ్డం పడ్డాడు. వాళ్ళు కసురుకుంటూ జోషిని పక్కకి నెట్టేస్తున్నారు. అయినా వదల్లేదు. మీ కాలు మోక్తా, దాంతోనే మా తిండి తిప్పలు. పోరగన్లున్నోన్ని పట్టుకుపోకుండ్రి దాన్ని, నా చిలుకని నాకియ్యుండ్రి. కన్నీళ్లతో వేడుకున్నాడు. ఎవరూ కరిగిపోలేదు. మమ్మల్నేం చేయమంటావురా? గవర్నమెంట్ దగ్గరికి పోయి మీ జాతకం ఆడుకోన్రి, వెటకారంగా నవ్వుతూ అన్నాడు ఒక కానిస్టేబుల్. అది కాదయ్యా, ఈసారి ఇడిసిపెట్టుండ్రి, వేరే ఊరికి పోయి బతుకుతాం, మీకు దండం పెడతా. అరే, కొత్తగా చట్టం వచ్చిందిరా బాయి. జంతువుల్ని పక్షుల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టాలనట. బోన్లల్లా పంజరాలల్లా బంధించద్దట. మా డ్యూటీ మేం చేస్తున్నాం, అడ్డం లేరా బాయి? మరో కానిస్టేబుల్ జోషిని భుజం పట్టి పక్కకి తోసేశాడు. జోషి తూలి పడబోయి నిలదొక్కున్నాడు. ఈసారి మళ్ళీ ఏదైనా చిలుకతో కనిపించావంటే జైల్లో పెడతాం బిడ్డా, వార్నింగ్ ఇచ్చాడు ఇంకో కానిస్టేబుల్. వాళ్ళు జీపు దగ్గరగా వెళ్లేలోగా మళ్లీ కాళ్లకు అడ్డం పడ్డాడు జోషి. కానిస్టేబుల్ చేతిలోని పెద్ద చిలుక బిక్కుబిక్కుమంటూ జోషినే చూస్తోంది. అరుస్తూ గింజుకుంటోంది. జోషిని విదిలించుకుంటూ వాళ్ళు జీపెక్కారు. జీపులో మరో 10-12 రామచిలుకలున్నాయి. 5-6 పంజరాలున్నాయి. వాటన్నింటినీ చూడగానే జోషి కడుపులో పేగులు తరుక్కుపోయాయి. ఒళ్లంతా చెమటలు పట్టేసింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. జీపు వెళ్ళిపోయింది. నిస్సత్తువగా ఫుట్పాత్ మీద కూలబడ్డాడు. భవిష్యత్తు ప్రశ్నార్థకమై నిలదీస్తుంటే పెను దుఃఖం గుండె నిండా ఆవహించింది. కళ్ళలో చిలుక రూపం కదలాడుతోంది. దాని పలుకులు చెవుల్లో హోరెత్తుతున్నాయి. అలాగే కూర్చుండిపోయాడు. కొంచెం దూరంలో బోసిపోయిన పంజరం, దాంట్లో చిలుం పట్టిన యాపిల్ ముక్కలు. పక్కనే పరిచిన కాడుల్ని తొక్కుతూ వెళ్తున్నారు జనం. గవ్వలు చెల్లాచెదరైపోయాయి. జూ పార్కులో పెద్ద చిలుకకు ఏవేవో ఇంజెక్షన్లిచ్చారు. ఒక్కరోజులోనే రెక్కల్లో ఏదో బలం వచ్చినట్లయింది. పచ్చని చెట్ల మధ్య రంగురంగుల చిలుకల మధ్య దాన్ని విడిచిపెట్టారు. పెద్ద కొడుక్కి పెండ్లిలబెట్టిన చిలుక కనిపించింది. అది మహా హుషారుగా ఉంది. బంగారు పంజరమే బందిఖానా నాకు అంటూ కూనిరాగాలు తీస్తోంది. రెక్కల్లో బలం వచ్చిందేమో, అన్ని కొమ్మలను ఎగురుతోంది. ఒక్కచోట నిలవడం లేదు. రెక్కల్ని ఆనందంగా విప్పి చూసుకుంటోంది. ముక్కుతో వాటిని సుతారంగా రాసుకుంటోంది. గాల్లో తేలిపోతున్నట్టు ఆకాశంలో చక్కర్లు కొడుతూ వచ్చి కొమ్మలపై వాలుతుంది. జప్తు చేసుకొచ్చిన ఇంకొన్ని చిలుకలు కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టు బెరుకుబెరుగ్గా ముడుచుకున్నాయి. పెద్ద చిలుకకు మాత్రం గుండె బరువుగా ఉంది. ఎగరాలనిపించలేదు. స్వేచ్ఛగా పాటలు పాడాలనిపించడం లేదు. దానికి జోషి గుర్తొస్తున్నాడు. తను లేకుండా, తన సంపాదన లేకుండా ఎలా బతుకుతాడు అనే దిగులు కమ్మేసింది. పంజరం గుర్తొచ్చింది. ఇల్లు గుర్తొచ్చింది. జోషి భార్యాపిల్లలు గుర్తొచ్చారు. వాళ్ల స్కూలు ఫీజులు, తిండి తిప్పలు గుర్తొచ్చాయి. సిటీకి రాకముందు జోషి ఎన్ని పల్లెలు తిరిగేవాడు. పల్లెటూరి పదాల్ని నేను పలికితే మిగతా చిలుకలు ఎంతగా నవ్వేటివి. అవ్వా బువ్వా అనే పదాలు పలికితే పిచ్చిదాన్ని చూసినట్టు చూసేవి, ఎగతాళి చేసేవి. ముఖ్యంగా జోషి తమ్ముని కొడుకు చిలుక ఏదో ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర రోజూ ఉండి వచ్చేది. హాయ్, హలో, బాయ్, యాపిల్, అంకుల్ లాంటి పదాల్ని బలవంతంగా నేర్పించేది. పచ్చని చెట్లను చూస్తుంటే మళ్ళీ పల్లెటూళ్ళు, ఆ పదాలు గుర్తొస్తున్నాయి. పెద్ద చిలుకకు ఏమీ తినాలనిపించలేదు. స్కూల్ నుంచి రాగానే జోషి చిన్న కొడుకు తనతో ఆడుకునేవాడు. రైమ్స్ చెప్పేవాడు. వాడికి తను కనిపించకపోతే ఏడుస్తున్నాడేమో. రోజూ ఏదో ఒక పండు తెచ్చి తనకివ్వటం వాడికి అలవాటు. స్కూల్లో ఎవరిదైనా బర్త్డే అయితే తన కోసం చాక్లెట్లు దాచిపెట్టి తెచ్చేవాడు. జోషి భార్య లలితవ్వ తనని పండ్లలో పెట్టుకొని చూసుకునేది. తన కోసం మామిడి పండ్లని, జామ పండ్లని ఏ కాలంలో దొరికినా కొనుక్కొచ్చేది. లలితవ్వ తను ఎగురుస్తానని ఎదురుచూస్తుందేమో. పెద్ద చిలుక మనసంతా జోషి కుటుంబం చుట్టే తిరుగుతోంది. కరీంనగర్ జిల్లా చీర్లవంచ అనే ఊర్లో, ఎలగందుల అనే ఊర్లో వీళ్ల కుటుంబాలు ఉండేవి. జోషి పంజరాన్ని సైకిల్కి తగిలేసుకొని, మర్ఫీ రేడియో భుజానికేసుకొని చిలుక పంచాంగం చెప్తాం అంటూ ఊర్లు తిరిగేవాడు. సంచార జాతి కాబట్టి అన్నీ సైకిల్కి కట్టుకొని 4-5 మేకలు,
2-3 కుక్కలతో ఎన్నో ఊర్లు తిరిగేవాళ్ళు. ఊరు చివర గుడారం వేసుకున్న వెంటనే జోషి ఊర్లోకి వెళ్ళి అక్కడి పట్వారిని కలిసి తమ వెంట తెచ్చుకున్న సామానుతో సహా అన్నీ రాయించేవాడు. ఊర్లో ఏదైనా దొంగతనం జరిగితే ఆ నేరం తమ మీదికి రాకుండా. జాతకం చెప్పి కుటుంబాల్ని పోషించుకునేవాళ్లే తప్ప ఏనాడూ బిచ్చమెత్తుకోరు. ఎవరైనా అన్నం పెట్టినా తీసుకోరు. ఇప్పుడు పల్లెటూర్ల కన్నా పట్నాలలోనే జాతకం చెప్పించుకునేవాళ్లు ఎక్కువ కావడంతో క్రమక్రమంగా జోషి కుటుంబం కూడా పట్నం చేరుకుంది. అప్పట్నుంచి తనకి పట్నం వాతావరణం పంజరంలో కన్నా ఎక్కువగా బందీగా అనిపించేది. పెద్ద చిలుక దిగాలుగా గతాన్నంతా నిమరువేసుకుంటుంది. 3 రోజులు గడిచిపోయాయి. మిగతా చిలుకలతో కలవలేకపోయింది. ఒంటరిగా ముభావంగా ముడుచుకొని కూర్చుంటోంది. ఏ పండు తినాలనిపించట్లేదు. ఏ పండు రుచించట్లేదు. ఎక్కడో తనని బంధించినట్టుంది. ఎగరాలన్న ఆసక్తి ఏనాడో చచ్చిపోయింది. రెక్కల్లో కొత్త బలం వచ్చినా విచ్చుకోవడానికి కూడా మనసొప్పటం లేదు. పోనీ ఎగురుతూ జోషి ఇంటికి వెళితే? వద్దు. మళ్ళీ చిలుకతో కనిపిస్తే జైల్లో పెడతామన్నారు. తన వల్ల జోషి జైలు పాలవడం తనకిష్టం లేదు. భద్రాచలం రామదాసు చిన్నప్పుడు చిలుకను బంధిస్తేనే తర్వాత జైలు పాలయ్యాడట. ఆ గతి జోషికి పట్టనివ్వను అనుకుంది పెద్ద చిలుక. మరో 4 రోజులు గడిచాయి. కొత్తగా 3 చిలుకల్ని పట్టుకొచ్చి విడిచారు. అవి కూడా ఆనందంగా ఎగురుతున్నాయి. రెక్కల్లో బలం లేకపోయినా గెంతుతున్నాయి. పెద్ద చిలుక ప్రాణమంతా జోషిపైనే కొట్టుకుంటోంది. పోనీ ఒక్కసారి దూరం నుంచి చూసొస్తే అనుకుంది. మనసు కొంచెం కుదుట పడింది. చూసి రావాలి అని నిర్ణయించుకుంది. గుండె బరువు తగ్గి శరీరం తేలికైంది. రేపే వెళ్ళి రావాలి. దృఢనిశ్చయంతో రెక్కలు సాచి టపటపా కొట్టుకుంది. ఏదో ఆనందం ఉక్కిరిబిక్కిరి చేసింది. మర్నాడు పొద్దున్నే పెద్ద చిలుక బయలుదేరింది. చాలా సంవత్సరాలుగా ఎగరలేని అనుభవం కొత్తగా ఉంది. కొంచెం దూరం వెళ్ళిందో లేదో రెక్కల్లో కొంచెం నొప్పి మొదలైంది. ఒక వేప చెట్టు కనిపించడంతో ఓ కొమ్మ మీద వాలింది. వేప పండ్లు తినక ఎన్ని సంవత్సరాలైంది అనుకుంది. ఒకప్పుడు ఎక్కడ వేప చెట్టు కనిపించినా తమ జాతి పక్షులు వందలాదిగా కనిపించేవి అని బాధపడ్డది. కొంచెం అలసట తగ్గగానే మళ్లీ ఎగిరింది. హైదరాబాద్ నగరం పగిలిన చీమ పుట్టలా కనిపిస్తోంది. మృత్యువు చుట్టూ 7 అడుగులు నడుస్తున్నట్టు మనుషులు పరిగెడుతున్నారు. ఎవడి జాతకం ఎలా ఉందో అంటూ నవ్వుకుంది. రెక్కలు మళ్లీ నొప్పికొస్తున్నాయి. ఎగరలేకపోతోంది. ఎక్కడైనా కూర్చుందామనుకుంది. చివరికి ఒక సెల్ టవర్ కనిపించగానే దాని రాడ్పై వాలింది. కర్మాన్ ఘాట్ ఏ దిక్కున వెళ్ళాలి అని చుట్టూ చూసింది. జోషితో నగరంలో చాలా చోట్లు తిరిగింది కాబట్టి తొందరగానే తెలిసిపోయింది దానికి. 5 నిమిషాల తర్వాత అటువైపు ఎగిరింది. అప్పటికే చాలా దూరం ప్రయాణించిందేమో. రెక్కలు బరువెక్కుతున్న కర్మన్ ఘాట్ వైపు కాళ్లని వెనక్కి తన్ని వేగంగా వెళుతోంది. కర్మన్ ఘాట్ బస్టాప్ కనిపించగానే ఈకలు పులకించాయి. జోషి రోజూ అక్కడే సిటీ బస్ దిగి 2 కిలోమీటర్లు తన ఇంటికి నడిచి వెళ్ళేవాడు. మధ్యలో సలీం తాత దగ్గర తమ కోసం కిలో జామపండ్లు తీసుకునేవాడు. అదిగదిగో డేరాలు. రివ్వున వెళ్ళి వాలిపోయేదే. తను కనిపించకూడదనే విషయం చప్పున గుర్తొచ్చింది. ఆనందంతో గట్టిగా అరిచేదే, కానీ గొంతు బిగబట్టుకుంది. జోషిని చూడాలి, లలితవ్వని చూడాలి, వాళ్ల పిల్లల్ని చూడాలి. ఆత్రంగా కాసేపు గాల్లోనే తిరిగింది. ఎవరూ చూడకుండా పక్కనే ఉన్న అపార్ట్మెంట్ విండో ఏసీ మీద కూర్చుంది. జోషి ఇల్లు దగ్గరగా కనిపిస్తుంది. కానీ జోషి ఇంటి ముందు ఒక ట్రాలీ ఆటో ఆగి ఉంది. ఎవరో ఒకరిద్దరూ పాడెకడుతున్నారు. ఇంట్లోంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. చిలుక మనసు కీడు పలికింది. ఇంట్లోకి దూసుకెళ్దామన్న ఆలోచన వచ్చినా బలవంతంగా ఆపుకుంది. కాసేపటికి ఏడుపులు మరింత ఎక్కువయ్యాయి. 4-5 జోషి శవాన్ని తీసుకొచ్చి పాడమీద పడుకోబెట్టారు. లలితవ్వ తన తలరాతని తిట్టుకుంటూ ఏడుస్తోంది. పిల్లలు భయం భయంగా చూస్తున్నారు. చిలుక చిన్ని గుండె చెదిరిపోయింది. రెక్కలు వణికాయి. జోషి చనిపోయాడా? ఎలా? ఎలా? కాదు, చంపేశారు. తన యజమానిని చంపేశారు. చిలుక కళ్ళ నిండా నీళ్లు. క్రైమ్, క్రైమ్! తట్టుకోలేక అరిచింది. గొంతు పగిలేలా, అందరూ వినేలా అరిచింది. అపార్ట్మెంట్లో విండో పక్కనే కూర్చున్న ఒక ముసలాయన తన ఒళ్ళో కూర్చున్న మనవడికి చిలుకను చూపిస్తూ, చూశావా, అది రామ్ 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 అని ఎంత ముద్దుగా పలుకుతుందో. అది రామరామ అంటుంది కాబట్టి రామచిలుక అని పేరొచ్చింది అని చెప్తున్నాడు మనవడికి. పెద్ద చిలుక ఆవేదనగా అసహ్యంగా అతడి వైపు చూసింది.
పాడెపై ఉంచిన జోషి శవాన్ని ట్రాలీ ఆటోలోకి ఎక్కించారు. అందరూ దాంట్లోకెక్కి శవం చుట్టూ కూర్చున్నారు. బతుకు పంజరంలోంచి మెల్లగా బయటపడ్డట్టు ఆటో కదిలింది. కింద ఆటోను చూస్తూ పైన చిలుక ఎగురుతోంది. జోషి, జోషి, జోషి అని మూగగా రోదిస్తోంది. కాసేపటికి ఆటో ట్రాఫిక్లో కలిసిపోయింది. చిలుకకు వందలాది వాహనాల మధ్య ఆటో కనిపించలేదు. చూపులు మసగబారుతున్నాయి. కాళ్ళు లాగుతున్నాయి. రెక్కలు నొప్పికొస్తున్నాయి. క్రైమ్, క్రైమ్ అంటూ అరుస్తూ చిలుక ఎగిరిపోతూనే ఉంది, దిక్కు తెలియకుండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.